వెల్కమ్ టు అభిరుచి ఆన్ వీల్స్. రుచికరమైన వంటలు, మంచి మంచి చిట్కాలు, పోటాపోటీగా ప్రతి శని ఆదివారాల్లో మిమ్మల్ని అలరిస్తున్న అభిరుచి ఆన్ వీల్స్ ఈ రోజు వచ్చేసింది హైదరాబాద్ లోని ఉప్పల్కి. ఓకే, మరి ఇక్కడ ఆడియన్స్ పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. హాయ్ చెప్తావా? ఓకే, హాయ్. ఓకే, మరి మన జడ్జెస్ కూడా రెడీగా ఉన్నారు. హాయ్ చెప్పేద్దామా? హాయ్ రాజ్ గారు. హాయ్ అరుణ గారు. ఓకే, మరి మన జడ్జెస్ ఇద్దరు రెడీ. ఇక్కడ అక్కడ మన పార్టిసిపెంట్స్ ఆడియన్స్ కూడా రెడీగా ఉన్నారు. మరి స్టార్ట్ చేసేద్దామా? ఎస్, లెట్స్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్. ఓకే, మరి ఒక మెయిన్ ఇంగ్రీడియంట్, రెండు వెరైటీ వంటలు, పోటాపోటీగా సాగిపోయే ఫస్ట్ సెగ్మెంట్ ఆడియన్స్ స్పెషల్. ఓకే, మరి ఆడియన్స్ స్పెషల్ లో మెయిన్ ఇంగ్రీడియంట్ రెడీగా ఉంది. చూద్దామా? ఓకే, నిమ్మకాయ మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నమాట. నిమ్మకాయలతో నిమ్మకాయ పులిహోర, పచ్చళ్ళు. నిమ్మకాయ పచ్చడి. నిమ్మకాయతో ఏం చేస్తాం? స్నాక్స్ లో పైన అలా పిండుకుంటూ ఉంటాము, కూరల్లో పిండుకుంటూ ఉంటాము, అంతే. సమ్మర్ లో అయితే నిమ్మకాయ రసం తాగుతాము. ఓకే, మరి ఇప్పుడు దీంతో స్పెషల్స్ అంటే ఈ కొంచెం ఆ నిమ్మ ఫ్లేవర్ అనేది తెలుస్తూ ఏదైనా ట్రై చేయొచ్చేమో. అంటే ఇలా పులిహోర ఇదంతా కూడా మరి ఫ్లేవరే కదా మనకు తెలుస్తుంది. అలాంటివి ఏమైనా చేస్తారేమో చూద్దాం. ఓకే, మరి ఎవరు చేస్తారు? రండి. హాయ్ అండి. మీ పేరేంటి? రాజేశ్వరి. రాజేశ్వరి గారు. మీ పేరు? స్వప్న. స్వప్న అండ్ రాజేశ్వరి. చూసారు కదా, మెయిన్ ఇంగ్రీడియంట్ నిమ్మకాయ. ఓకేనా? ఓకే అండి. సో నిమ్మకాయ అంటేనే మనకి మామూలుగా అన్నిట్లో పైన అలా పిండుకుంటూ ఉంటాం. నిమ్మకాయ పచ్చడి ఇలాంటివే కదా చేసుకుంటూ ఉంటారు. మరి ఇక్కడ మీరేం చేస్తున్నారు నిమ్మకాయతో స్పెషల్? నిమ్మకాయ పెసరపప్పు చారు. నిమ్మకాయ పెసరపప్పు చారు. ఓకే, సో ఇంతకీ ఫస్ట్ మీరేం చేస్తున్నారు? నిమ్మకాయ బీట్రూట్ పులిహోర. నిమ్మకాయ బీట్రూట్ పులిహోర. ఓకే, సో ఫస్ట్ ఎవరు చేస్తారు? నేను చేస్తాను. మీరు చేస్తారా? ఓకే, మరి నిమ్మకాయ పెసర చారు కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. నిమ్మకాయ పెసర చారు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నిమ్మకాయ 1, పెసరపప్పు 1 కప్పు, తాలింపు దినుసులు 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కొత్తిమీర కొద్దిగా, ఎండుమిరపకాయలు 2, పుదీనా కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత. నిమ్మకాయ పెసర చారుకి కావాల్సిన పదార్థాలు చూసారుగా. ఓకే, స్వప్న గారు స్టార్ట్ చేద్దామా? ఓకే, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోవాలి. పాన్ ఆల్రెడీ ఉంది, స్టవ్ ఆన్ చేశాను. సో మామూలుగానే చారు అంటే చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు కదా. సో అన్ని రెడీగా ఉంటాయి కాబట్టి. అన్ని రెడీగా ఉన్నాయి. పాన్ హీట్ అయ్యింది. ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం మనము. ఓకే, పోపుకు సరిపోయేంత వేసుకుందాము. ఓకే, పోపు దినుసులు వేసుకుందాము. ఓకే. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేద్దాము. పచ్చిమిరపకాయలు వేగాయి. దాని తర్వాత వట్టి మిరపకాయలు వేసుకుందాము. మిరపకాయలు. ఇప్పుడు వెల్లిపాయలు వేసుకుందాము. వెల్లుల్లి రెబ్బలు. ఆనియన్స్ వేసుకుందాము. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాము. ఓకే, ఈ పెసరపప్పు చారులో నిమ్మకాయ కూడా పిండుకుంటే మనకి బాగుంటుంది కదా. సో యాక్చువల్ గా సమ్మర్ స్పెషల్ చారు ఇది. ఎలాగో సమ్మర్ వస్తుంది కాబట్టి మీరు ముందే చూపిస్తున్నారు అన్నమాట. తెలియని వాళ్ళు కూడా చక్కగా చూసి నేర్చుకోవచ్చు. ఓకే, ఇప్పుడు దానికి తగినంత పసుపు వేసుకుందాము. ఓకే, ఓకేనా స్వప్న? కొంచెం ఇది వేగాక మనం పప్పు పోస్తాము. ఆల్రెడీ ఉడికించి తీసుకొచ్చావా? ఉడికించి తీసాను. వేసిండి అక్కడే. అయినా పెసరపప్పు చారు చేసుకున్న పెసరపప్పు కూడా కొంచెం పలుపలుగా ఉంటే బాగుంటుంది కదా. అంటే ఉంటుంది, అది కూడా వద్దు అనుకున్న వాళ్ళు ఇలా ఒకసారి గ్రైండ్ చేసేస్తారు. ఓకే, ఎందుకంటే మామూలుగా పెసరపప్పు ఉడికించి మనం దాంట్లో వేసి కలిపేటప్పటికి ఆ మెత్తదనానికి అది ఇదైపోద్ది. సపరేట్ గా మనం ఇచ్చేసుకోకర్లా. ఇందులో సాల్ట్ వేసాము. ఇప్పుడు ఆల్రెడీ వేసావు ఇందాక? వేయలేదు. సాల్ట్ వేయలేదు. నేను వేయలేదులే, వేసుకోండి.
అంటే గుర్తుందా లేదా మీకు అని టెస్ట్ చేస్తుంది అనమాట. రెగ్యులర్ గా చేసేదేగా. ఓకేనా? సో కొంచెం కొంచెం మరగాలి. మా శ్రీవాణికి టైం వచ్చేసింది ఇప్పుడు. ఎస్, మరి ఇది మరిగేలోపు నేను చక్కగా మౌరి చిట్కా తెలుసుకుని వస్తాను. ఓకే, మౌరి చిట్కా తెలుసుకోవడానికి మీరు రెడీగా ఉన్నారా? హాయ్. హాయ్, మీ పేరు? భావన. భావన, చిట్కా చెప్తావా? ఓకే, చెప్పు. జుట్టు బాగా రాలుతున్నట్టయితే నైట్ పడుకునేటప్పుడు 4 బాదం పప్పులు నానబెట్టేసి మార్నింగ్ లేచిన తర్వాత అది తింటే హెయిర్ ఫాల్ చాలా తగ్గిపోతుంది. వావ్, మంచి చిట్కా అండి. హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళు డైలీ నైట్ 4 బాదం పప్పులు నీళ్ళలో నానబెట్టి పొద్దున్నే తిన్నట్టయితే హెయిర్ ఫాల్ తగ్గుతుంది. ఓకే, మరి ఇంత మంచి చిట్కా చెప్పినందుకు సిఎంఆర్ విశాఖపట్నం నుండి గిఫ్ట్. థ్యాంక్ యూ. ఓకే, చిట్కా చూసారు కదండి. ఓకే, నా స్వప్న చూద్దామా? చూద్దాము. ఇది మరిగిపోయింది. ఇప్పుడు దీన్ని మనం బౌల్లోకి తీసుకొని నిమ్మకాయ రసం, ఎందుకంటే వేడి మీద మరిగేటప్పుడు నిమ్మకాయ పిలిస్తే చేదైపోతుంది, అందుకని చెప్పేసి ఆఫ్ చేసి తీసుకుందాం ఇప్పుడు. కానీ చాలా కమ్మగా ఉంటుంది కదా. సో చిన్నపిల్లలందరికీ ఇదే పెసరపప్పు చారైతే కదా పడతారు. అవును, కాకపోతే అప్పుడు కొంచెం ఆ పచ్చిమిరపకాయలు అవి లేకుండా వాళ్ళకి, సో అందరికి కావాలి అనుకున్నప్పుడు ఇలా చేసుకుంటా. ఇలా. ఓకే, ఏమైనా వేయాలా? ఇందులో నిమ్మరసం వేయాలి. ఓకే, ఇప్పుడు దీన్ని గార్నిష్ చేసుకుందాం మనం. ఓకే, అవి మునిగిపోతాయేమో. ఓకే, పుదీనా. శ్రీవాణి గారు, గీతా గారు, వేడి వేడి నిమ్మకాయ పెసరచారు రెడీ. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా. మరి నిమ్మకాయ పెసరచారు రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధానం మరోసారి చూద్దాం. నిమ్మకాయ పెసరచారు తయారు చేయు విధానం. ముందుగా పెసరపప్పు ఉడికించి మిక్సీ పట్టి తగినన్ని నీళ్లు పోసి పల్చగా చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తాలింపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో పసుపు, మిక్సీ పట్టిన పెసరపప్పు, ఉప్పు వేసి మరగనివ్వాలి. ఆపై సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని నిమ్మరసం వేసి బాగా కలిపి పుదీనా, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే నిమ్మకాయ పెసరచారు రెడీ. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. మౌరి చిట్కా తెలుసుకోవడానికి నేను మళ్ళీ వచ్చేసాను. హాయ్. హాయ్, మీ పేరు? రాణి. రాణి గారు, చిట్కా చెప్తారా? చెప్పండి. కళ్ళకి మార్క్స్ ఉంటాయి ఇట్లా, మనం అట్టికాయ గుజ్జు తీసుకొని కళ్ళకి మార్క్స్ రాస్తే అవి 5 minutes అయిన తర్వాత వాష్ చేస్తే కళ్ళ మార్క్స్ పోతాయి. బ్లాక్ మార్క్స్ ఉంటాయి. ఓకే, మంచి చిట్కా అండి. కళ్ళ కింద బ్లాక్ మార్క్స్ ఉన్నట్టయితే అరటికాయ గుజ్జును తీసి అప్లై చేసి ఒక 5 minutes తర్వాత వాష్ చేస్తే, తరచుగా అలా చేస్తూ ఉంటే కళ్ళ కింద బ్లాక్ మార్క్స్ పోతాయి. ఓకే, మంచి చిట్కా అండి. మరి మీకోసం సిఎంఆర్ విశాఖపట్నం నుండి గిఫ్ట్. థ్యాంక్ యూ. ఓకే, రాజేశ్వరి గారు రెడీయా? మీరు రెడీ అండి. మీరేం చేస్తారు వంట? నేను నిమ్మకాయ బీట్రూట్ పులిహోర. నిమ్మకాయ బీట్రూట్ పులిహోర. ఓకే ఓకే, మరి నిమ్మకాయ బీట్రూట్ పులిహోర కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. నిమ్మకాయ బీట్రూట్ పులిహోర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నిమ్మకాయలు 2, బీట్రూట్ తురుము 1 కప్పు, బియ్యం 1 కప్పు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, శనగపప్పు 2 టీ స్పూన్లు, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, ఆవాలు 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, మినప్పప్పు 2 టీ స్పూన్లు, మిరియాల పొడి చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, జీలకర్ర మెంతుల పొడి 1/2 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు. రాజేశ్వరి గారు, స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. సో పులిహోర అంటే మనం జస్ట్ తాలింపు పెట్టుకుంటే సరిపోద్ది కదా, కానీ బీట్రూట్ అని ఫ్రై చేయాలి. నార్మల్ పులిహోర అయితే అలా పెట్టుకుంటే అయిపోతుంది. ఇది నార్మల్ పులిహోర తాలింపు వేసుకుని కలిపేసుకుంటే బీట్రూట్ పులిహోర కాబట్టి బాగా ఫ్రై అవును, అది కొంచెం పచ్చిగా అలా ఉంటుంది కాబట్టి ఫ్రై చేసుకోవాలి. కానీ ఇద్దరు కూడా కొంచెం సింపుల్ వంటలే, అంటే అఫ్ కోర్స్ నిమ్మకాయ ఇంకా అంతకంటే చేసేది ఏమి ఉండదు కదా. ఫ్లేవర్ ఎక్కువగా తెలియాలంటే ఇంకా ఇలాంటివే చేయాలి. అవును. ఎండుమిర్చి వేసుకున్నామండి ఇప్పుడు. ఓకే, తర్వాత ఆవాలండి, ఓకే, తర్వాత శనగపప్పు అండి, ఓకే, మినప్పప్పు అండి, బఠానీ వేస్తున్నారు. ఓకే, కొంచెం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసారు. తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నామండి. నెక్స్ట్ పచ్చిమిర్చి
ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాం కదా, దీని తర్వాత బీట్రూట్ వేసుకున్నామండి. యాక్చువల్ గా ఇదంతా కూడా చాలా డిఫరెంట్ పులిహోర అవునండి. అనుకున్నాను అప్పుడే. బీట్రూట్ తో పులిహోర నాకైతే కొత్తగా ఉంది. నీకు తెలుసా? తెలియదు. క్యారెట్ పులిహోర తెలుసు నాకు. బీట్రూట్ అంటే కలర్ఫుల్ గా ఉంటే కొంచెం కలర్ఫుల్ ఓకే, కానీ మీరు ప్రాసెస్ అంతా కూడా మనకి పచ్చిమిరపకాయలు మామూలుగా పెద్ద పెద్దగా వేస్తారు పులిహోరలో, మీరు పేస్ట్ వేశారు. బఠానీ వేసుకోరు పులిహోరలో, మీరు బఠానీ వేశారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటారని మీరు చెప్పారు, నాకు తెలియదు. డిఫరెంట్ ఉండాలి. ఓకే, నెక్స్ట్ 1 pinch అదిగో మిరియాలు పొడి వేసుకుంటారా పులిహోరలో? ఓకే, 1 pinch పెప్పర్ పొడి అండి. తర్వాత కరివేపాకు అండి. ఓకే, మర్చిపోయాను ఇందాక ఆయిల్ వేయడం. ఇదిగో బీట్రూట్ లెమన్ రైస్. ఆయిల్ లో వేస్తే ఫ్రై అయిపోయి కనిపించవు కదా, పైన వేస్తే ఫ్లేవర్ మంచిగా వస్తుందండి. ఓకే, సో చక్కగా అది వేయించుతూ ఉంటాను. చిట్కా చెప్పించేసి వస్తావా? ఓకే, మరి మామూలు చిట్కా కోసం నేను మీ దగ్గరకు వస్తున్నాను, రెడీగా ఉండండి. మామూలు చిట్కా ఏంటో అడిగి తెలుసుకుందామా? హాయ్. హలో, నీ పేరు? సౌమ్య. సౌమ్య, చిట్కా చెప్తావా? ఓకే అండి. కిచెన్లో కానీ లేదా టైల్స్ పైన ఆయిల్ మార్క్స్ పడినట్లయితే కొంచెం గోధుమ పిండిలో వాటర్ వేసి తుడిస్తే చక్కగా ఉంటాయి, ఇంకా షైనింగ్గా వస్తుంది. ఓ, నూనె మరకలు ఎక్కడ పడ్డా గోధుమ పిండిలో కొద్దిగా వాటర్ కలిపి దాంతో కనుక తుడిచినట్టయితే ఆయిల్ మరకలు అనేవి పోతాయి. ఓకే, మంచి చిట్కా చెప్పావు. థ్యాంక్ యూ సో మచ్. మన కోసం సిఎంఆర్ విశాఖపట్నం నుండి గిఫ్ట్. థ్యాంక్ యూ. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకే, రాజేశ్వరి గారు వేగిపోయినట్టేనా? కొంచెం అండి, ఒక 1 pinch జీలకర్ర మెంతుల పొడి. ఓకే, తర్వాత నిమ్మరసం. నిమ్మరసం అలా స్టవ్ మీద వేసేస్తారా? వేసేస్తాం. ఓకే, చేదొస్తుందేమో అంటే దించిస్తాం కదా, అయిపోయింది ఇది. స్టవ్ ఆఫ్ చేసేయాలా? ఆఫ్ చేస్తాం. ఓకే, సాల్ట్ అండి. ఓకే, సో ఫైనల్ గా ఉప్పు. సో మొత్తం రైస్ కి సరిపడా, దానికి సరిపడా. ఓకే, ఇప్పుడు బీట్రూట్ ఫ్రై అయిపోయిందండి, దీంట్లో రైస్ కలిపేసుకుందాం. ఓకే, ఇదేనా రైస్? ఇందులో వేయాలా? వేసి చాలండి. ఇంకొద్దిగా రైస్ వేయనా? సరిపోతుంది. ఇంతేనా? ఇలాగే ఉండాలా? ఓకే, ఇలా వేసేయడమేనా? ఇదిగో దీంతో గార్నిష్ చేసుకున్నాం. ఓకే, చేసేయండి. ఏం రెడీ అయింది? నిమ్మకాయ బీట్రూట్ పులిహోర. ఓకే, మరి వేడి వేడిగా నిమ్మకాయ బీట్రూట్ పులిహోర రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. నిమ్మకాయ బీట్రూట్ పులిహోర తయారు చేయు విధానం. ముందుగా బియ్యం ఉడికించి పొడి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, పచ్చి బఠానీలు వేసి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, పచ్చిమిర్చి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో బీట్రూట్ తురుము, మిరియాల పొడి, కరివేపాకు, జీలకర్ర మెంతుల పొడి వేసి వేగనివ్వాలి. ఇందులో నిమ్మరసం, ఉప్పు, అన్నం వేసి బాగా కలుపుకోవాలి. అంతే, నిమ్మరసం బీట్రూట్ పులిహోర రెడీ. ఓకే, మరి ఆడియన్స్ స్పెషల్ లో మెయిన్ ఇంగ్రీడియంట్ నిమ్మకాయ. ఒకళ్ళేమో చారు చేశారు, ఒకళ్ళేమో పులిహోర చేశారు కదా. చూద్దాం మరి ఎవరు విన్ అవుతారో. స్వప్న గారు మీరు రండి. నిమ్మకాయ పెసర చారు. ఓకే, వెయిట్ చేయండి. రాజేశ్వరి గారు మీరు రండి. నిమ్మకాయ బీట్రూట్ పులిహోర. ఓకే, మీరు కూడా వెయిట్ చేయండి ఒక్క నిమిషం. ఓకే, మరి టేస్ట్ చూసేశారు కదా. మరి చూద్దాం ఈరోజు ఎవరు విన్ అవుతారో ఇద్దరిలో. ఓకే అండి, మరి ఆడియన్స్ స్పెషల్ రౌండ్ విన్నర్ ఎవరో చూద్దామా. సో ఇద్దరు కూడా నిమ్మకాయతో, అంటే చాలా తక్కువ, ఎక్కువగా మనము జనరల్ గా ఇలాగే పిండుకుంటూ ఉంటాం పైన, అంతే కదా. సో పులిహోర కొంచెం బీట్రూట్ అలా మటర్ వేశారు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశారు, టేస్ట్ బాగుంది. అంటే రెగ్యులర్గా ఇప్పుడు మనకు నిమ్మకాయలోని పోషక విలువలు ఏమని చూసుకుంటే, నిమ్మకాయలో హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ విటమిన్ సి ఉంటుంది. 60 milligrams అనేది చాలా ఎక్కువ. అంటే మనకు ఒక రోజుకి ఎంత కావాలో దానికంటే కూడా ఎక్కువ దొరుకుతుంది జస్ట్ ఒక హోల్ నిమ్మకాయలో. సో అలాంటి నిమ్మకాయని మనము ఇలా కరెక్ట్గా టేస్టీగా చేసుకొని లాస్ట్లో పిండుకునే విధంగా చేసుకుంటే
మంచిదన్నమాట, చాలా బాగుంటుంది. ప్లస్ లెమన్లో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే లివర్కి బాగా పనిచేసే విధంగా ఒక ఆయిల్ ఉంటుంది అందులో. సో అది కూడా యూస్ఫుల్ అనమాట ఇలా వంటల్లో వాడుకుంటే. 2 రెసిపీస్ బాగున్నాయి, కానీ అల్టిమేట్గా రాజేశ్వరి చేసిన పులిహోర బీట్రూట్ అండ్ గ్రీన్ పీస్ వలన ప్లస్ నిమ్మకాయ వలన ఒక డిఫరెంట్ ఫ్లేవర్ అండ్ టేస్ట్ వచ్చింది. కొంచెం కొత్తదనం, అంటే కొంచెం కొత్తగా ట్రై చేసినట్టు ఉంది. ఓకే, సో అయితే విన్నర్ రాజేశ్వరి గారా? ఓకే, కంగ్రాచులేషన్స్. రండి రాజేశ్వరి గారు, కంగ్రాట్స్ అండి, మీరే విన్నర్. మీకు సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. యూ వెల్కమ్. స్వప్న గారు రండి, మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. యూ వెల్కమ్. ఓకే, ఆడియన్స్ స్పెషల్ లో చూసారు కదండి వాళ్ళ వెరైటీస్, ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఓకే గీత, మరి మామూలు చిట్కా చెప్పడానికి ఇక్కడ కూడా రెడీగా ఉన్నారు. హాయ్. మీ పేరు? రజిత గారు, చిట్కా చెప్పండి. స్కిన్ ఎలర్జీ వచ్చినప్పుడు మనం సీతాఫల ఆకు ఉంటుంది కదండి, అది స్కిన్ కి అప్లై చేస్తే ఒక 15 మినిట్స్ తర్వాత స్నానం చేయాలి, వెళ్ళిపోతుంది. మంచి చిట్కా అండి. స్కిన్ ఎలర్జీ వచ్చినప్పుడు సీతాఫల ఆకుని పేస్ట్ చేసి ఎక్కడైతే ఎలర్జీ ఉందో అక్కడ అప్లై చేసి ఒక 15 మినిట్స్ తర్వాత వాష్ చేస్తే తరచూ అలా చేస్తూ ఉంటే మనకు ఎలర్జీ అనేది తగ్గుతుంది. అంతే కదండి, మంచి చిట్కా చెప్పారు, థ్యాంక్ యూ. మరి మీకోసం సిఎంఆర్ విశాఖపట్నం నుండి గిఫ్ట్. మన షెఫ్ రాజు గారిచ్చే ఒక రెసిపీతో 2 వెరైటీ వంటలు. మరి ఇద్దరు పార్టిసిపెంట్స్ పోటీ పడి వంటలు చేసే మన నెక్స్ట్ సెగ్మెంట్ కిచెన్ క్వీన్. ఓకే, మరి కిచెన్ క్వీన్ సెగ్మెంట్ లో రాజు గారు రెసిపీ ఇవ్వడానికి రెడీ అండి. రాజు గారు, ఏ రెసిపీ ఇస్తున్నారు? ఆలు పకోడీ కర్రీ అండి. ఆలు పకోడీ కర్రీ. ఆలుతో పకోడీ చేసుకోవచ్చు అసలు? చేసుకోవచ్చు. అవునా? అంటే జనరల్ గా పకోడీ అనగానే ఉల్లిపాయ పకోడీ అంటే ఇలాంటివి కామన్, గానీ ఆలు పకోడీ అనేది చాలా వెరైటీ. కొంచెం అంటే పకోడీ షేప్ లో మనకు కొంచెం ఫ్రై అవుతుంది కదా, టేస్ట్ బాగా పెరుగుతుంది, కొంచెం క్రిస్పీగా అయి బాగుంటుంది కదా. ఓకే, మరి ఎవరు చేస్తారు? రండి. హాయ్ అండి, మీ పేరేంటి? కే సంధ్య. ఇక్కడ కే సంధ్య గారు రెడీ. హేమలత. ఓకే, సో విన్నర్ కదా రాజు గారు చెప్పిన రెసిపీ ఏంటి? ఆలు పకోడీ కర్రీ. ఆలు పకోడీ కర్రీ, వెరైటీ కర్రీ కదా. సో చక్కగా జాగ్రత్తగా చేయండి, ఎందుకంటే విన్నర్ ఒకళ్ళే కాబట్టి. ఓకేనా? రెడీయా? మరి సంధ్య గారు స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. సో పకోడీ కాబట్టి ఫస్ట్ డీప్ ఫ్రై చేసుకోవాలా? ఆయిల్ పెట్టుకుందాం. ఇక్కడ కూడా ఆయిల్ పోసేసి. ఓకే, మీకు ఎంత ఆయిల్ కావాలో పోసేసుకోండి. సో ఇక్కడ కూడా పకోడీ కాబట్టి ఇక్కడ కూడా డీప్ ఫ్రై కాబట్టి ఆయిల్ పోసేద్దాం. ఇక్కడ కూడా కొంచెం సరిపోతుందా పకోడీకి ఆయిల్? ఓకే, ముందుగా ఆలు తీసుకుందాం అండి. ఇది ఉడకబెట్టుకున్నాను ఆల్రెడీ ముందుగానే. ఓకే, మ్యాష్ చేసుకుందాము. ఓకే, మీరు? ఆలుగడ్డ తురుముకొని తెచ్చాను. తురిమి తీసుకొచ్చారా? ఓకే, ఇందులో శనగపిండి వేయాలి. శనగపిండి. ఓకే, కొద్దిగా జీలకర్ర వేయాలి, కొద్దిగా ఉప్పు వేయాలి. ఈ పకోడీలకు సరిపడా ఉప్పా? కొంచెం సోడా. ఓకే, ఇంకేమైనా వేసేది ఉందా ఇందులో? ఆనియన్స్ వేయాలి, కొంచెం ఉల్లిపాయ ముక్కలు. ఓకే, కొద్దిగా కారం వేయాలి. ఓకే, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, అంతేనా? అంతే. కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసేసి కలిపేసేయాలి. ఓకే, వాటర్ వేసుకొని కలుపుతూ ఉండండి. కలిపేస్తుండండి. ఓకే, బంగాళదుంప మెదిపేశారు కదా? మెదిపేసాను. తర్వాత ఇప్పుడు మిర్చి వేసుకుందాం. ఓకే, మిర్చి పౌడర్ 1 స్పూన్. బియ్య పిండి. ఓకే, సో కొంచెం కరకరలాడుతూ రావడానికి, క్రిస్పీగా ఉండడానికి కార్న్ ఫ్లోర్ కూడా. ఓకే, శనగపిండి తర్వాత మనకి మెత్తబడిపోతాయి. శనగపిండి, శనగపిండి, సాల్ట్. ఓకే, అన్ని చాలా ఎక్కువ వేస్తున్నారు. జీలకర్ర. ఓకే, సరిపోతుంది. సరిపోతుందా? అల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, కొత్తిమీర కరివేపాకు. ఓకే, పుదీనా. 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 ఓకేనా? మీరు కలుపుతూ ఉండండి. ఇక్కడ కలపడం అయిపోయింది. పకోడీ వేసేస్తారా? వేసేయండి. వాటర్ అవసరం లేదు. అవసరం లేదా? మీరేంటి జీలకర్ర వేస్తున్నారా? వేసుకోండి, పర్వాలేదు. బంగాళదుంప చక్కగా తురిమి తీసుకొచ్చారు కదా, వాటర్ తో సరిపోయేది. కొద్దిగా వేసుకుంటే ఎక్కువ పోస్తుంది. నువ్వు శుభ్రంగా కలుపుకోండి అన్నావు కదా, కలుపుతూనే ఉన్నట్టున్నారు మళ్ళీ అటు తిరిగేదాకా.
అయినా సరే వచ్చాయి. వచ్చాయా? వచ్చాయి. ఓకే సంధ్య గారు రెడీయా మీ పకోడీ పిండి? రెడీ. వేసేద్దామా? సో ఇక్కడ కూడా పకోడీ పిండి రెడీ, వేసేస్తున్నాం పకోడీస్. ఓకే వేసే పకోడీస్. ఎస్ పకోడీస్. సరిపోతాయా? ఇవి అయిపోయినట్టున్నాయి, తీసేనా? తీసేయండి. మీకు ఇది కావాలా? ఓకే ఇక్కడ ఇంకా అవుతూనే ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ తీసుకురానా ఇంకోటి? తీసుకుని తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి ఓకే చపాతీ దాన్ని. ఓకేనా? రెడీయా? రెడీ. ఇందులో వేసుకుంటారా? సో అక్కడ పకోడీ అయిపోయింది. సో ఇక్కడ స్టార్ట్ చేద్దామా? కర్రీ చేసుకుని కర్రీ స్టార్ట్ చేద్దామా? కొద్దిగా ఆయిల్ వేసుకుని సో నేను ప్యాన్ తీసుకొస్తాను. పోపు దినుసులు. ఓకే జీలకర్ర, పోపు దినుసులు. ఓకే ఉల్లిపాయలు వేసుకుని. ఓకే ఓకేనా? సో ఇక్కడ ఆయిల్ వేస్తారా మీరు? ప్యాన్ హీట్ అయిపోయింది. టమాటా వేసుకుని. ఏదైనా ఎక్కువగానే వాడతారు కదా? లేదండి, టమాటా వేసారా ఇక్కడ? నాకు చెప్పొచ్చు కదా. చెప్పాను, మీరు వినట్లేదా? మరి మీరు ఆగొచ్చు కదా ఒక నిమిషం. ఇది అవుతుంది కదా. అది అవుతుందా? ఓకే మరి ఇక్కడ అవ్వద్దా? ఓకే నూనె వేడెక్కిందండి, జీలకర్ర వేసుకుందాము. ఓకే పచ్చిమిర్చి, ఓకే ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా. ఇక్కడ కొద్దిగా కారం వేసుకున్నాం. ఓకే సరిపోతుందా మాత్రం కారం? ఇందులో వేసుకున్నాం కదా, సరిపోతుంది. ఓకే ఇంకేమైనా వేయాలా? అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే రావాలి. కొద్దిగా పసుపు వేసుకున్నాం. కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసుకున్నాం. గరం మసాలా. ఓకే ఇదేంటి? జీడిపప్పు పేస్ట్. జీడిపప్పు పేస్ట్. జీడిపప్పు నానబెట్టి పేస్ట్ చేశారా? లేదు, మామూలుగానే. కొద్దిగా పసుపు, మిర్చి పౌడర్. ఓకే ఆల్రెడీ ఇందులో బాగానే వేసాను, కొద్దిగా లైట్ గా. ఓకే కొద్దిగా గరం మసాలా పౌడర్. ఒక్క నిమిషం ఇక్కడ మాడిపోతుంది. వాటర్ వేస్తున్నాను చూడండి. టొమాటో వేసుకున్నాం. ఇద్దరు కూర కూడా టమాటాతోనే చేస్తున్నారు. సేమ్ ఇంగ్రీడియంట్స్, కాకపోతే ఇది తురిమింది, అదేమో ఉడకబెట్టింది. ఓకే సాల్ట్ వేసుకున్నాం. వేయండి. గరం మసాలా మీరే చేశారా? నేనే చేశాను. మంచి వాసన వస్తుంది. ఫ్రెష్ గానే చేసుకుని తెచ్చారా? వెరీ గుడ్. అదే ఇంట్లో వేస్తూనే ఉన్నారు. చాలా సరిపోతుంది. ఓకే మంచి నాకెందుకో డౌటే. అక్కడేమో ఒక స్పూన్ ఉప్పు వేసారు పకోడీలో, డౌటే. ఇక్కడేమో అర స్పూన్ పైన వేసారు. సంజయ్ గారు ఎవరంటే ఏం కాదు, సరిపోతుంది అంటున్నారు. మరి చూద్దాం. బీపీ తక్కువ ఉన్న వాళ్ళకి మా వాళ్ళందరూ బానే ఉన్నారండి. ఓకే ఇక్కడ అయిపోయిందంట. పకోడీలు వేస్తారంట. వేసేయండి. కొత్తిమీర కొంచెం వేస్తుంది, కొంచెం కరివేపాకు, ఇంకా తర్వాత వేసి మరి కలిపేసుకో. ఇక్కడ పకోడీలు కూడా వేస్తారు. ఇంకొక నిమిషంలో దించేస్తారు కూర. మమ్మల్ని ఎవరో చేరిచ్చారేంటి? అసలు అమ్మాయి చేయనివ్వట్లేదు. మీరే లేట్ ఉన్నారు. అబ్బా చేయనివ్వట్లేదు. చూసే వాళ్ళకి అందరికీ తెలుసు ఏమైంది ఇక్కడ అనేది. సంజయ్ గారు కొత్తిమీర వేయండి. ఓకే తర్వాత ఏం వేద్దాం? పకోడీ వేసుకోండి. వాటర్ కావాలా? అవసరం. ఇక్కడేమో చక్కగా కాజు పేస్ట్, ఇక్కడేమో టొమాటో, ఓన్లీ టొమాటో గ్రేవీతో. అంటే ఇంక వాటర్ పోసి మగ్గించడం అలా ఏం అక్కర్లేదండి. మరి ఆ పకోడీలకి ఆ ఫ్లేవర్ అంతా ఎలా పడుతుంది? పట్టుద్దా? ఆల్రెడీ అందులో వేసాం కదండి మిర్చి అన్ని పౌడర్, కొద్దిగా ఇది పడితే సరిపోతుంది. ఇది అయిపోయింది. వాటర్ పండి మీరు అన్నారు. తీసుకో.
ఓకేనా? ఓకే అండి. తీసేచ్చా? మూత పెడదాం. 2 minutes, 1 minute పెట్టు. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. నీ డిష్ రెడీయా? అమ్మయ్యా. ఓకే, నేను వేసుకున్నా, డిష్ రెడీ అయిపోయింది. ఓకే ఓకే సంజయ్ గారు చూద్దామా? సరిపోతుందండి? వావ్. ఆఫ్ చేసేస్తున్నాను. చేసేస్తాను. డైరెక్ట్ ప్లేట్లోకి తీసేస్తారా? తీసేస్తాను. బౌల్లో తీసేస్తారా? సరిపోదేమో. ఉన్న పకోడీలు అన్ని తీసేస్తున్నారా? ఓకే, మీరు తినాలి కదండి. అవును మేము తినాలి కదా మరి. ఇదిగోండి జీడిపప్పు ఏదో వేయించి పట్టుకొచ్చారు. జీడిపప్పుతో గార్నిష్ చేసి మళ్ళీ కొత్తిమీర. ఈ ప్లేట్ కూడా చక్కగా డెకరేట్ చేశారు. ఆలుగడ్డ పకోడీ కర్రీ రెడీ. రెడీ. వెరీ గుడ్. సో ఇక్కడ కూడా ఆలు పకోడీ కర్రీ రెడీ అయిపోయింది. ఎస్, సార్ రెడీ అయిపోయాయి కాబట్టి నేను మామిడి చిట్కాకి వెళ్ళేసి వస్తాను. వెళ్ళరా. మామిడి చిట్కా ఏంటో అడిగి తెలుసుకుందామా? హాయ్, నీ పేరు? సారిక. సారిక, చిట్కా చెప్తావా? చెప్పు. బచ్చలాకు, రోజ్ పెటల్స్ అండ్ మిల్క్ 3 కలిపి పేస్ట్ లాగా చేసుకొని ఫేస్కి అప్లై చేసుకుంటే ఫేస్ గ్లోగా ఉంటుంది. బచ్చలాకు, రోజ్ పెటల్స్, పాలు ఈ 3 కలుపుకొని ఫేస్ కి అప్లై చేసుకొని 5 minutes తర్వాత వాష్ చేసుకుంటే ఫేస్ లో గ్లో వస్తుంది. అంతే కదా? రావు, నీకోసం సిఎంఆర్ విశాఖపట్నం నుండి గిఫ్ట్. థ్యాంక్ యూ. ఓకే, మరి కిచెన్ క్వీన్ సెగ్మెంట్ లో ఈ రోజు రాజు గారు ఇచ్చిన రెసిపీ ఆలు పకోడీ కర్రీ. మరి ఇద్దరు కూడా 2 రకాలుగా ట్రై చేశారు. చూద్దాం ఎవరు విన్ అవుతారో. హేమలత గారు మీరు రండి. రండి, భయపడకండి. చేసేసారు కదా, రిజల్ట్ అనేది తర్వాత. ఓకే, వెయిట్ చేయండి అక్కడ మీరు. సంజయ్ గారు మీరు రండి. ఓకే, వెయిట్ చేయండి సంజయ్ గారు మీరు కూడా. ఓకే అండి, మరి జడ్జెస్ టేస్ట్ చూసేసారు కదా, చూద్దాం ఎవరు విన్ అవుతారో. ఓకే, మరి వాళ్ళ కిచెన్ క్వీన్ ఎవరో చూద్దామా? ఆలు పకోడీ కర్రీ అంటే ఇలాంటివి వడ కర్రీలు, ఈ పకోడీ కర్రీలు అన్నీ కూడా పోషకుల కంటే మనం టేస్ట్ చాలా బాగుంటుంది. అది కూడా కొంచెం గ్రేవీగా అలా చేశారనుకోండి, ఇడ్లీ, దోశ, చపాతి వాటికి బాగుంటుందండి కదా. సో ఈ రెండిట్లో సంజయ్ గారు చేసింది టోటల్ గా డ్రై చేసేసారండి. కర్రీ చెప్పాం కదా, మంచూరియా టైప్ లో ఉంది, కొంచెం స్నాక్ టైప్ లో అలా వచ్చేసింది. తర్వాత అంటే దాంట్లో ఇంకా గ్రేవీ ఇలా టేస్ట్ కొంచెం సాల్ట్ కూడా కొద్దిగా తగ్గిస్తే బాగుండేది. విడిగా అలా స్నాక్ లాగా తినే విధంగా ఉంది అసలు. సో ఈరోజు హేమలత గారు చేసిన ఆలు పకోడీ కర్రీ బాగుందా? కిచెన్ క్వీన్ హేమలత గారు. రాజు గారు పకోడీలు కొంచెం చిన్నగా ఉండాలి, కొంచెం చిన్నగా చేయాలి. మరి పకోడీ పెద్ద చేసేసారు. మీరు ఆవిడ పిండి పలసగా అయిపోయిందని చెప్పి వచ్చిన సైజ్ కి అలా వేసేసి టకామని అయిపోగొట్టేసుకున్నారు. చిన్న సైజ్ లో వేసుకుంటే బాగుంది. గ్రేవీ అది మసాలా అది బాగుంది. ఓకే, సో కంగ్రాచులేషన్స్. రండి హేమలత గారు, కంగ్రాట్స్ అండి. మీరే విన్నర్ ఈరోజు కిచెన్ క్వీన్. మీకు సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. యూ వెల్కమ్. రండి సంజయ్ గారు, మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. యూ వెల్కమ్. ఓకే, మరి ఈరోజు కిచెన్ క్వీన్ హేమలత గారు తయారు చేసిన ఆలు పకోడీ కర్రీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఆలు పకోడీ కర్రీ తయారు చేయు విధానం. ఒక బౌల్లో బంగాళదుంప తురుము, శనగపిండి, జీలకర్ర, ఉప్పు, వంట సోడా, ఉల్లిపాయ ముక్కలు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు వేసి తగినన్ని నీళ్లు పోసి పకోడీల పిండిలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని కాగే నూనెలో పకోడీలా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. దీంతో ఆలు పకోడీలు రెడీ అవుతాయి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, గరం మసాలా, జీడిపప్పు పేస్ట్ వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఇందులో కొత్తిమీర, కరివేపాకు, ఆలు పకోడీలు వేసి దగ్గర పడనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలు పకోడీ కర్రీ రెడీ. ఓకే, మరి మన షెఫ్ రాజు గారు టేస్టీ వెరైటీ ఐటమ్స్ చేసి చూపించే నెక్స్ట్ సెగ్మెంట్ సీజనల్ ఫుడ్. ఓకే, మరి సీజనల్ ఫుడ్ లో రాజు గారు ఈరోజు ఏం వెరైటీ చేస్తారని వెయిటింగ్ కదా మనం అందరం. రాజు గారు ఏం చేస్తున్నారు? వెజిటేబుల్ లుక్మీ అండి. వెజిటేబుల్ లుక్మీ. లుక్మీ అంటే ఇది ఏంటి? స్నాక్ ఐటమ్ అండి. లుక్మీ అంటే లుక్మీ అంటే ఇది
శ్రీవాణి లుక్ మీ. సో అంటే మనం జనరల్ గా హైదరాబాద్ ఏ ఇరానీ హోటల్ పైన మనకు కనిపిస్తుంది స్నాక్. అంటే కొంచెం సిమిలర్ గా మనకు సమోసా లా ఉంటుంది. హైదరాబాద్ స్పెషల్ స్నాక్ అని చెప్పుకోవచ్చా మనం? ఓ అంటే వెజిటేబుల్స్ తో చేసుకోవచ్చు, నాన్ వెజ్ తో చేసుకోవచ్చు, దేంతోనైనా చేసుకోవచ్చు. ఓకే ఓకే, మరి వెజిటబుల్ లుక్ మీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. వెజిటబుల్ లుక్ మీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మైదా 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, తరిగిన బీన్స్ 1/2 కప్పు, తరిగిన కాలీఫ్లవర్ 1/2 కప్పు, ఉడికించిన బంగాళదుంప 1, నెయ్యి 1 టేబుల్ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, కొత్తిమీర కొద్దిగా, యాలకుల పొడి చిటికెడు, పుదీనా కొద్దిగా. కావాల్సిన పదార్థాలు చూసారు కదండి. వెజ్ లుక్ మీ స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకే అండి. సో ఇక్కడ మనకు స్టఫింగ్ కొంచెం ప్రాసెస్ ఉంటుంది. సో కాబట్టి నేను ఏంటంటే పిండి ముందుగా కలిపేసి పెట్టాను. ఓకే, ఏం పిండి అండి ఇది? సో దీంట్లో మైదా, ఉప్పు, కరిగించిన నెయ్యి, కొద్దిగా యాలకుల పొడి. యాలకుల పొడి వేసుకుంటే బాగుంటుంది రాజు, కొంచెం ఫ్లేవర్ తెలిస్తే బాగుంటుంది. జనరల్ గా అంటే స్వీట్ స్టఫింగ్ లాంటి వాటిలోకి అయితే బాగుంటుంది కదా, దీంట్లో కూడా బాగానే ఉంటుంది, కొంచెం బాగుంటుంది. ఓకే, సో కాస్త ముందు మనం కలిపేసి పెట్టుకుంటే మనకు కొంచెం సాఫ్ట్ గా అవుతుంది. సో ఇది నానబెట్టాలా అండి? ఎస్ అండి. కొంచెం నానితే బాగుంటుందా, క్రిస్పీగా అలా వస్తుందా? అవునండి. సో స్టఫింగ్ రెడీ చేస్తున్నాను. ఓకే, ముందుగా ఉల్లిపాయ ముక్కలు, ఓకే, అలాగే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు. ఓకే రాజు గారు, ఇది కూడా హీట్ పెట్టమంటారు ఆయిల్ పెట్టేసి సిమ్ లో పెట్టేసి. ఓకే ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఓకే, అంటే కొంచెం సమోసా టైప్ లోనే స్టఫింగ్ అది రెడీ చేసుకోవాలా? అవునండి, అంటే స్టఫింగ్ కొంచెం డ్రైగా రావాలి. డ్రైగా రావాలి. ఓ, సో అయితే ముద్దలా కాకుండా పొడి పొడిలాడుతూ ఉండాలా? అవునండి. సో ఇక్కడ సన్నగా తరిగిన క్యారెట్, ఓకే, తరిగిన బీన్స్, ఓకే, అలాగే సన్నగా తరిగిన కాలీఫ్లవర్, ఓ గోబీ. అంటే మనం ఏ ఐటమ్ తో చేస్తున్నాం, అంటే వెజ్ గానీ నాన్ వెజ్ గానీ ఏదైనా కూడా డ్రై గానే ఉండాలా రాజు గారు? ఇది మనకి కొద్దిగా వేయితే సరిపోతుందండి? అవునండి. ఓకే, సో ఇలాగ మళ్ళీ మనం డీప్ ఫ్రై చేస్తాం కదా, సో అక్కడ కూడా కొద్దిగా వేడిగా మగ్గుతుంది. అంటే ఎలాగో ఇలా సన్నగా కట్ చేశారు కాబట్టి ఈజీగా బాగానే ఇదైపోతుంది. సో బంగాళదుంప ఒకటి ఉడికించి తీసేసుకున్నాను, ఎందుకంటే దాంట్లో స్టార్చ్ ఉంటుంది కాబట్టి మనం వేడి దాంట్లో వేయగానే ఆ స్టార్చ్ పైన ఫామ్ అయిపోయి ఉడకడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. ఓకే, సో ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, ఓకే, కొద్దిగా కారం, ఓకే, ధనియాల పొడి, ఓకే, అలాగే జీలకర్ర పొడి. ఓకే. సో ఇలాంటి వాటిలోకి అయితే చక్కగా కార్న్, బఠానీ ఇలాంటివి అయితే బాగుంటాయి కదా, ఎందుకంటే అవి మనకి వేయించుతున్న కొద్ది కొంచెం డ్రైగా అవుతుంటాయి కదా. సో దీంట్లో చివరిగా కొత్తిమీర, పుదీనా. ఓకే, సో లుక్ మీలో కంపల్సరీ ఈ వెజిటబుల్స్ ఇవే యూస్ చేస్తారండి? మిగతా మనం గ్రీన్ పీస్ యూజ్ చేసుకోవచ్చు, ఇందాక గీతగా చెప్పినట్టు కార్న్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఏదైనా దగ్గరికి అంటే మెత్తబడిపోతాయి అనేవి కాకుండా కొంచెం డ్రైగా ఉండే వెజిటబుల్స్ మనము సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో స్టఫ్ రెడీ అయిపోయిందండి. ఓకే, కొద్దిగా పొడిపిండి తీసుకుని, సో ఇక్కడ నేను ఇండివిజువల్ గా చేస్తున్నాను, అంటే ఒక్కొక్క లుక్ మీ. సో జనరల్ గా ఏంటంటే అంటే కొంచెం పెద్ద సైజ్ బల్లా ఉంటుంది కాబట్టి ఒకేసారి దాన్ని అలా పొడవాటి దానిలాగా చేసేసుకుని స్టఫింగ్ పెట్టేసి మూసేసి ఎక్కడికక్కడ దేనికక్కడ కట్ చేసుకుని అలా చేసుకుంటాం. అంటే మనం ఇలా పొడవుగా చేసుకోవాలి. అయితే దీనికి చపాతీ షేప్ రాదని బాధ ఎలా చేసుకున్నా తర్వాత మనం కట్ చేసుకోవాలి, మళ్ళీ కట్ చేసుకోవచ్చు. ఓకే, అంటే స్క్వేర్ లో కట్ చేసుకుని మనం ఫ్రై చేసుకుంటాం. పేరు తెలియకపోయినా చూస్తే మనం గుర్తుపడతామేమో. అయ్యి ఉండొచ్చు, అంటే కొంచెం ఎక్కువ ఇలాంటివి ఆ కేవ్స్ అలాంటి వాటిల్లో, ఇరానీ కేవ్స్ అలాంటి వాటిల్లో ఉంటాయేమో రాజు గారు. ఓకే, సో ఇలా రెడీ చేసి పెట్టేసుకోవాలి మనం. ఓకే, సో ఇంట్లో కూడా మనకి కొంచెం కిచెన్ లో గట్టి ఏదైనా పెద్దగా ఉంటే దాని మీద ఒకసారి చేసుకోవచ్చు కదా. సో దీన్ని కూడా 2 రకాలుగా చేస్తారండి. ఒకటి ఏంటంటే మనం అంటే కొంచెం ఫ్యాట్ కొంచెం ఎక్కువగా వేసేసుకొని మామూలుగా మనం సమోసా క్రిస్పీగా వస్తుంది కదా, సో అలా చేస్తారు. ఇంకొకటి ఏంటంటే పఫ్ పేస్ట్రీ ఉంటుంది కదా, లేయర్స్ వస్తుంది. సో ఆ మెథడ్ లో కూడా కొద్ది మంది చేస్తారు. ఓకే అండి. సో ఇంకొక మెథడ్ ఏంటంటే సో ఇలా పొడవుగా చేసుకున్న తర్వాత సో ఇలా ఫోల్డ్ వేస్తారు. సో మళ్ళీ
రోల్ చేసిన తర్వాత మళ్ళీ ఫోల్డ్ చేస్తాం. అలా 5-6 టైమ్స్ ఆ ఫోల్డింగ్ చేసి ఫైనల్లీ అలా మనం ఇందాక అనుకున్నట్టుగా పొడవుగా చేసేసి చేసుకుంటాం. అప్పుడు మనకి లేయర్స్ లేయర్స్ వస్తాయి. అంటే మామూలుగా మనం పఫ్ తిన్నప్పుడు వస్తుంది కదా లేయర్స్, సో కొంచెం అలా వస్తుంది. సో అలా కూడా చేసుకుంటారు. ఓకే. సో అప్పుడైతే కొంచెం మనకి పిండి కొద్దిగా బాగా నానితే బాగా సాగుతుంది కదా. ఓకే ఓకే. సో ఇలా మధ్యలో స్టఫ్ పెట్టేసుకుని వాటర్ సరుకుది సో అంచులు ఇలా తడిపేసుకోవాలండి. సో ఫోల్డ్ చేసుకున్నప్పుడు మనకి స్టిక్ చేసుకోవడానికి బాగుంటుంది. అవునండి. సో ఇలా సో మామూలుగా అంటే కజ్జికాయలు మనం ఇలా చేసుకుంటాం కదా, సో ఇది కూడా కొంచెం ప్రెస్ చేసుకోవాలి. ఓకే. సో తర్వాత ఓకే అలా షేపా పఫ్ లా ఉంది కదా దీని షేప్. పఫ్ అంటే ఒక టైప్ ఆఫ్ పఫ్. అదేమో బేక్డ్, ఇదేమో మామూలుగా మనం ఫ్రై, డీప్ ఫ్రై చేస్తాం. కజ్జికాయ కాపీ చేసినట్టుంది కదా, కాకపోతే షేప్ తేడా. ఓకే. సో మనకు సమోసాలు ఏదైతే మనకు మంచి ఆ కలర్ లో వస్తాయి కదండి, లేత గోధుమ రంగు, సో ఆ కలర్ లోకి వచ్చేస్తే మనకు రెడీ అయింది. ఓకే. సో జనరల్ గా ఎప్పుడు టీ అనగానే బిస్కెట్స్ అలాగే తీసుకుని ఉంటారు కదా, కొంచెం వెరైటీగా ఈ స్నాక్ కూడా రెడీ చేసుకోవచ్చు. అంటే ఈ పెద్ద టైం ఏం పట్టదు, కాకపోతే ఆ పిండి అనేది కొంచెం నానితే బాగుంటుంది. అవును, అప్పటికప్పుడు చేసుకుంటే బాగా క్రిస్పీగా అలా ఉంటుందేమో కదా. క్రంచీగా వస్తుంది. క్రంచీగా అని చూస్తే బేసిక్ గా తెలియని వాళ్ళకైతే అది అర్థం కాదు ఏంటో. సో నాన్ వెజ్ అయితే కూడా మనం జనరల్ గా ఇట్లా కీమా అలాంటివి చేసుకుంటే బాగా డ్రైగా వస్తుంది కాబట్టి అది బాగుంటుందేమో కదా. ఓకే. సమోసాలో నాన్ వెజ్ తో ట్రై చేయాలి. సమోసాలు ఉంటాయి కదా. ఉంటాయి. స్వీట్ సమోసా కూడా ఉంటుంది. స్వీట్ సమోసా ఐడియా ఉంది, నార్మల్ వెజిటబుల్స్ తో ఐడియా ఉంది, కానీ నాన్ వెజ్ తో ఐడియా చేస్తాను. ఓకే. సో చక్కగా రంగు వచ్చేసింది. లుక్ మీ. ఓకే. సో ఇది ప్లేట్ లోకి వచ్చాక అది చెప్తుంది లుక్ మీ. లుక్ మీ. అదే అదే. శ్రీవాణి లుక్ మీ. నా లుక్ అంత ఇటే ఉంది, నేను చూడను. నేను నిన్ను అడిగింది శ్రీవాణి లుక్ మీ ఈ అని అంటున్నా. లుక్ మీ అని అప్పుడు ఇస్తా. వావ్ వావ్ వావ్. ఓకే. వెజిటబుల్ లుక్ మీ రెడీ అండి. లుక్. ఓకే, మరి వెజ్ లుక్ మీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. వెజిటబుల్ లుక్ మీ తయారు చేసే విధానం: ఒక బౌల్లో మైదా, ఉప్పు, కరిగించిన నెయ్యి, యాలకుల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతీల పిండిలా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో క్యారెట్ ముక్కలు, తరిగిన బీన్స్, తరిగిన కాలీఫ్లవర్, ఉడికించిన బంగాళదుంప ముక్కలు వేసి వేగనివ్వాలి. ఇందులో ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొత్తిమీర, పుదీనా వేసి మరి కాస్త వేగనివ్వాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని పెద్ద చపాతీలా వత్తుకోవాలి. ఈ చపాతీ మధ్యలో వెజ్ మిశ్రమం ఉంచి అంచులు మూసి చతురాస్రాకారంలో కట్ చేసుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, వెజిటబుల్ లుక్ మీ రెడీ. వెజిటబుల్ లుక్ మీ తయారీ విధానం చూసారు కదా. ఓకే, టేస్ట్ చూద్దామా. వావ్, బాగా పొంగింది. చాలా 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 టేస్టీగా ఉంది. అవును, నిజంగానే. ఇది పిండి ఉంది కదా, సో ఫ్లఫీ అలా ఒక ఫ్లవర్ లాగా అలా పూసింది కదా. అవును. ప్లస్ మనకి ఇప్పుడు ఈ బేకరీస్ లో వాటిల్లో పఫ్స్ అవి కొంటూ ఉంటాం కదా, దానికంటే ఇది డెఫినెట్ గా ఇంట్లో చేసుకుంటాం కాబట్టి
హెల్దియర్ ఆప్షన్ అనే చెప్పాలి. అవునండి. అండ్ ఇవి చల్లగా తిన్నా కూడా బాగానే ఉంటాయి కదా. బాగుంటాయి చాలా అసలు ఫ్లేకీగా ఒక రకంగా ఉంది అసలు. లోపల మీరు వేసిన వెజిటబుల్స్ కానివ్వండి ఆ స్టఫ్ అంతా కూడా చాలా టేస్టీగా ఉంది. వెరీ టేస్టీ. సో చక్కగా టేస్టీగా సింపుల్ ఐటమ్ చేసేసుకోవచ్చండి. ట్రై చేయండి మీరు కూడా. ఓకే, మరి ఇప్పుడు నేను మామిడి చిట్కాకి వెళ్ళేసి మామిడి చిట్కా తెలుసుకోవడానికి నేను మళ్ళీ వచ్చేసాను. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? శోభారాణి. శోభారాణి గారు, చిట్కా చెప్తారా? చెప్తాను. చెప్పండి. 1 కప్పు వేడి పాలల్లో నువ్వుల నూనె 2 స్పూన్స్ వేసుకొని త్రాగి పడుకుంటే హాయిగా నిద్ర పడుతుంది. రాత్రిపూట నిద్ర పట్టని వాళ్ళకి వేడి పాలల్లో 2 స్పూన్ల నువ్వుల నూనె వేసుకొని తాగినట్టయితే హాయిగా నిద్ర పడుతుంది. అంతే కదండి? మంచి చిట్కా. మీకోసం సిఎంఆర్ విశాఖపట్నం గిఫ్ట్. థ్యాంక్ యూ అండి. మన నెక్స్ట్ సెగ్మెంట్ రెసిపీ ఆఫ్ ద డే. మరి ఈ రోజు కూడా 5 పార్టిసిపెంట్స్ 5 రకాల రుచికరమైన వంటలతో రెడీగా ఉన్నారండి. మరి వాళ్ళలో ఎవరు విన్ అవుతారో, ఏది రెసిపీ ఆఫ్ ద డే అవుతుందో తెలుసుకోవడానికి మనం ఎంటర్ అయిపోదాం రెసిపీ ఆఫ్ ద డే సెగ్మెంట్ లోకి. ఓకే, మరి రెసిపీ ఆఫ్ ద డే లో 5 పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారండి వాళ్ళ డిషెస్ తో. మరి చూద్దాం ఈ రోజు ఎవరు విన్ అవుతారో, ఏది రెసిపీ ఆఫ్ ద డే అవుతుందో. మన ఫస్ట్ పార్టిసిపెంట్ పిలుద్దాం, రండి. హాయ్ అండి, మీ పేరేంటి? ప్రసన్న గారు. ఏం వంట చేశారు? కాలీఫ్లవర్ బిర్యానీ. కాలీఫ్లవర్ బిర్యానీ. ఓకే, వెయిట్ చేయండి. ఓకే అండి, సెకండ్ పార్టిసిపెంట్ పిలుద్దాం, రండి. హాయ్ అండి, మీ పేరేంటి? అరుణ. అరుణ గారు, ఏం వంట చేశారు? క్యాబేజీ కొబ్బరిపాల కర్రీ. క్యాబేజ్ కొబ్బరిపాల కర్రీ. ఓకే, వెయిట్ చేయండి. ఓకే, మరి థర్డ్ పార్టిసిపెంట్ ఏ వెరైటీ చేశారో చూద్దాం, రండి. హాయ్ అండి, మీ పేరేంటి? శృతి. ఏం వంట చేశారు మీరు? ముద్ద కాకరకాయ. ముద్ద కాకరకాయ. స్టఫ్ చేశారా లోపలంతా? ఓకే, శృతి గారు వెయిట్ చేయండి మీరు కూడా. ఓకే, మరి ఫోర్త్ పార్టిసిపెంట్ చేసిన వెరైటీ ఏంటో చూద్దామా, రండి. హాయ్ అండి, మీ పేరేంటి? అనిత. అనిత గారు, మీరేం చేశారు వెరైటీ? బ్రెడ్ రస్మలై. బ్రెడ్ రస్మలై. ఓకే అండి, మరి లాస్ట్ పార్టిసిపెంట్ చేసిన వెరైటీ ఏంటో చూద్దామా, రండి. హాయ్, మీ పేరేంటి? మాధవి. మాధవి, ఏం చేశారు మాధవి? మిక్స్డ్ ఫ్రూట్ కజ్జికాయ. మిక్స్డ్ ఫ్రూట్ కజ్జికాయలు అంటే లోపల ఫ్రూట్స్ ఉన్నాయా, డ్రై ఫ్రూట్సా? మిక్స్డ్ ఫ్రూట్స్. ఫ్రూట్సేనా? ఓకే, మరి టేస్ట్ చుట్టం అయిపోయింది కదా, చూద్దామా ఎవరు విన్ అవుతారో ఈరోజు. ఓకే అండి, మరి చూద్దాం ఈరోజు ఏది రెసిపీ ఆఫ్ ద డే అయిందో. నిజంగా చాలా కొత్త ప్రయోగాలు కూడా చేస్తున్నారు కదా. ఈ బ్రెడ్ రస్మలై, అలాగే మిక్స్డ్ ఫ్రూట్ కజ్జికాయలు కానివ్వండి, ఏదో ముద్ద కాకరకాయ కానివ్వండి, అన్నీ కూడా డిఫరెంట్గా బాగున్నాయి. కాకపోతే ఇవాళ అన్నిటికంటే మంచి డిష్ ఏదంటే క్యాబేజ్ కొబ్బరి పాలకూర కూర. సో అంటే జనరల్ గా ఏంటంటే క్యాబేజీ ఎవరైనా వండుకోవాలనుకున్నప్పుడు ఆ స్మెల్ అనేది చాలా మందికి ఇష్టం ఉండదు. అవును. సో దానివల్ల ఎక్కువగా అవాయిడ్ చేస్తుంటారు, మామూలుగా వేపుళ్ళు అవే చేస్తుంటారు. సో ఆ కమ్మదనం అనేది కూడా వచ్చిందండి ఆ కొబ్బరి పాల వల్ల. సో ఈ రోజు వినరు. అంటే ఇంకో విషయం ఏంటంటే క్యాబేజ్ చాలా హెల్దీ, కాకపోతే ఆ స్మెల్ మూలంగా మనం ఎక్కువగా ప్రిఫర్ చేయమన్నమాట. క్యాబేజ్ అసలు యాంటీ క్యాన్సరస్, క్యాన్సర్ రాకుండా కూడా రెగ్యులర్ గా తీసుకుంటే, ముఖ్యంగా కోలాన్ క్యాన్సర్ కి దూరంగా ఉంచడానికి మనం క్యాబేజ్ ఎక్కువ తీసుకోవాలి. ఆ క్యాబేజ్ ని ఇంత టేస్టీగా మంచి కాంబినేషన్ తో చేసిన దానికి ఇవాళ అరుణ గారు. ఓకే, కంగ్రాచులేషన్స్. రండి అరుణ గారు, కంగ్రాచులేషన్స్ అండి. అంటే కొబ్బరి పాలతో చాలా టేస్టీగా చేశారంట క్యాబేజ్ కర్రీ. ఓకే, మీదే రెసిపీ ఆఫ్ ద డే అండి. మీకు సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. యూ వెల్కమ్. రండి, మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్.
మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్. ఓకే, మరి ఈ రోజు రెసిపీ ఆఫ్ ద డే క్యాబేజ్ కొబ్బరి పాలకూర. మరి కూర తయారీ విధానం ఎలాగో ఒకసారి చూద్దాం. క్యాబేజ్ కొబ్బరి పాలకూర తయారు చేయు విధానం. ఒక పాన్ లో నూనె వేసి మినపప్పు, పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, జీడిపప్పు వేసి వేయించాలి. దీనిలో పెసరపప్పు, పసుపు వేసి వేగనివ్వాలి. ఇందులో తరిగిన క్యాబేజ్, ఉప్పు వేసి వేగాక కొబ్బరి పాలు పోసి పంచదార వేసి ఉడకనివ్వాలి. అంతే, క్యాబేజ్ కొబ్బరి పాలకూర రెడీ. అభిరుచి ఆన్ వీల్స్ లో ఇవాళ వెరైటీస్ అన్ని చూసారు కదండి. మరి మీరు ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా అడ్రస్ అభిరుచి ఆన్ వీల్స్, కేర్ ఆఫ్ ఫీనాండో టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఓకే, మరి హైదరాబాద్ ఉప్పల్లో పోటాపోటీగా జరిగిన ఇవాళ మన అభిరుచి ఆన్ వీల్స్ ని మీరందరూ ఎంజాయ్ చేశారు కదండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని మంచి మంచి వంటలతో మీ ముందుంటాం. అండ్ బై.